మత్తయి సువార్త 20వ అధ్యాయం. మాథ్యూ చాప్టర్ 20. మత్తయి సువార్త 20వ అధ్యాయం. ఈ ఉదయం కూడా ఎందుకో ప్రభు నన్ను విడిచిపెట్టలేదు అన్న ఆలోచన నా మనసును నింపింది, నా గుండెను పిండింది. ప్రభువు మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. తల్లిదండ్రులు విడిచిపెట్టచ్చు, బంధుమిత్రులు విడిచిపెట్టచ్చు, వాగ్దానం చేసిన వారు విడిచిపెట్టచ్చు, కానీ దేవుడు మనలను విడువడు. నిన్ను విడువను, ఎన్నడును ఎడబాయనన్నాడు. ప్రభువు ఎంతైనా నమ్మదగినవాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మత్తయి సువార్త 20వ అధ్యాయము 29వ వచనం. వారు యెరికో నుండి వెళుతున్నారు, బహుజన సమూహము ఆయన వెంట వెళ్ళాను. అందరు నాతో చెప్పండి. వారు యెరికో నుండి వెళ్ళుచుండగా బహుజన సమూహము ఆయన వెంట వెళ్ళెను. జనాలు ఉండడం మంచిదా కాదా? గొప్ప కాదా? మనది చిన్న పరిచర్య. ఇక్కడ మనం మాటలు ఏముందలండి వచ్చారులే మా లావు అన్నాను అనుకోండి సతీష్ కుమార్ గారిని, మీకు వినడానికి బాగానే ఉంటుంది, కానీ వాస్తవానికైతే అది నిజం కాదు. 1,00,000 మంది ఊరికే వస్తారా? ఏమండి, ఊరికే రారు. దాని వెనుక ఎంతో ప్రయాస, శ్రమ, ఓర్పు, భక్తి, పద్ధతి, విధానం, వీటన్నిటిని మించి ప్రభు యొక్క ప్రణాళిక, పిలుపు ఉంటేనే జరుగుతుంది. కొంతమంది ఊరికినే తుంచేస్తారు. ప్రజలు రావడం అనేది ప్రభువులోనైనా అన్యజనుల్లోనైనా అది అంత సామాన్యమైన సంగతేమీ కాదు. మీరు నలుగురే ఉన్నారనుకోండి, ఎవరన్నా మాట్లాడేస్తున్నారు, మీ మీదకి వస్తున్నారు. ఈ లోపుగా మీ పక్కన ఒక 100 మంది వచ్చారనుకోండి, అటు నుంచి ఏమవుతుంది? ధైర్యం వస్తుంది. ఇంకా అవతల మాట్లాడేవాళ్ళు మాట మార్చేస్తారు. అది కాదులే, ఏదో కొంచెం చేస్తామని నేను అన్నాను అంటారు. అప్పుడు దాకా ఎగిరిన వాళ్ళు కూడా చూసారా? ఎక్కడ ఒక్కడు అనలేదు ప్రభు కూడా. ఎక్కడ 2, 3 అంటే దాని అర్థం ఏంటంటే పెంచాడు. 2 అనలేదు, మళ్ళా 2, 3 అన్నాడు. అంటే ఎదిగే కొద్దీ ఇంకా అది బలంగా ఉంటుందని అర్థం. నాట్ 1. పరిచర్యలో ఆ ఫ్లో అవసరం. ఏమండి, డ్రమ్ కొడుతున్నాం, మీటింగ్ జరుగుతుంది. ఏమండి, ఇక ఎంతసేపు కొట్టినా ఆ నలుగురే వస్తున్నారనుకో. ఈ దినాల్లో నాకున్నటువంటి ఆశీర్వాదాల్లో ఒక ఆశీర్వాదం, సమస్యల్లో ఒక సమస్య ఏంటంటే మీటింగ్స్. మీకు అర్థం కాలేదు కదా? మీకు అర్థం కాదు. మీకు ఎందుకు అర్థం కాదంటే నాకే అర్థం కాల. మీకేం అర్థం అవుద్ది? రా, ఆ మెట్ల మీద కూర్చున్న వాళ్ళు ఆడుకోవటానికి వీల్లేదు. అమ్మా నువ్వు జాగ్రత్తగా చూసి వాళ్ళు వింటున్నారో లేదో నా వైపు చూడ. ఒకడు ఇలా అన్నాడంట, ఐ హ్యావ్ డిసైడెడ్ నాట్ టు డిసైడ్, దిస్ ఈజ్ మై డెసిషన్ అన్నాడు. నేను ఏ నిర్ణయం తీసుకున్నట్లుగా నిర్ణయం తీసుకున్నాను, ఇదే నా నిర్ణయం అన్నాడు. అట్లా అనిపించలా? కూడా అంతే. మీటింగ్స్ ఉన్నాయా? వెళ్తున్నారు, వాడబడుతున్నాం, దేవునికి స్తోత్రం. అనేక మంది వస్తున్నారు,
కానీ అదే మీటింగ్కి వెళ్ళినప్పుడు కొన్నిసార్లు డిస్కరేజ్ కూడా అవుతున్నాం. ఎందుకనంటే వాళ్ళు ఏ పని చేయట్లా, ఊరికి మనల్ని మాత్రం ఇక్కడికి వచ్చి అడావుడి చేసి పిలిచారు, అక్కడ చూస్తే ఎవరో లేరు. ఆ మాట అన్నాం అనుకో, ఏంటయ్య గారు మీరు 200-100 మంది లేకపోతే మీరు వాక్యం చెప్పరా? ఒక్కళ్ళకైనా చెప్తా. కానీ నువ్వు నన్ను పిలిచి ఏ పని చేయకుండా బద్దకించి ఇంట్లో కూర్చుని ఆడుకుంటూ పాడుకుంటూ కూర్చుంటే ఏమండి, 1,00,000 మంది కొరకు బ్రతకాల్సిన వాళ్ళం అక్కడ పని ఏమి లేకపోతే సమయం వ్యర్థం అయిపోట్లా. జన సమూహం ఒక మహాకృప ఏంటంటే, దేవుడు భారతదేశాన్ని ప్రేమిస్తున్నాడని నాకు ఒక ఉదాహరణ. ప్రపంచ దేశాలన్నిటిలో కల్లా భారతదేశంలో ఎక్కువ మంది ప్రజలు ఉన్నారు. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్ వీ కెన్ సే దట్ గాడ్ ఈజ్ లవింగ్ అస్. ఈ దేశాన్ని ప్రేమిస్తున్నాడు. ప్రపంచంలోనున్న ప్రతి 7 మనుషుల్లో ఒక మనిషి భారతదేశంలోనే ఉన్నాడంట. దేవుడు లోకమును ఎంతో ప్రేమించనన్న పదం, లోకమంటే మట్టి కాదు కదా, లోకమంటే మనుషులే కదా. మనల్ని మనల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు. జన సమూహం ప్రభువుని వెంబడిస్తున్నారు. ప్రభువుని వెంబడించే జాబితాలో నీవు ఉన్నావా? గడిచిన వారం వచ్చావు, మళ్ళా ఇప్పుడు కనబడ్డావు. పోయిన నెలలో వచ్చారు కొంతమంది, మళ్ళా ఇప్పుడు కనబడుతున్నారు. అంటే దేవుని సన్నిధిలో, నో మ్యాటర్ మీరు ఎక్కడున్నా ఇంకో చోట ఉన్నా నాకు ఇబ్బంది లేదు, ప్రభువు సన్నిధిలో ఉన్నావా? గృహకూటంలో ఉన్నావా? ఆరాధనల్లో ఉన్నావా? సభలో ఉన్నావా? ప్రభు పనిని చేస్తున్నావా? ఏదో ఒక రోజు మాట మాట్లాడుతూ అమృతరాజు గారు, దేవిప్రసాద్ గారు కూర్చొని ఒక మాట అన్నారు. మేము ఎక్కడో గన్నవరం హాస్టల్లో ఉండేవారం, సాయంత్రానికి సైకిల్ వేసుకుని సువార్తకి వెళ్ళిపోయేవాళ్ళం అన్నారు అమృతరాజు గారు అనుకుంటా, నాకు గుర్తులేదు. ఇద్దరు ఉన్నారు, వాళ్ళిద్దరు ఒక చోట చదువుకున్నారు. సాయంత్రానికి ప్రభు పనిలో పాలు పొందే బిడ్డలు ఎవరైనా ఇక్కడ ఉన్నారా? హృదయముతోనూ ఫిజికల్గాను ప్రభువును వెంబడించే బిడ్డలు ఎవరైనా ఇక్కడ ఉన్నారా? కొంతమంది ప్రభు అంటే ఎంతో ప్రేమ, అసలు ఎంత ప్రేమో అయ్యా నాకు, కానీ ఇటు పని అటైరు. అక్కడ వచ్చిన పాస్టర్ గారు మీరున్న చూశారు, మరి కొంచెం మోటుగా ఉంటుంది ఆయన వ్యవహారం. అయినా నాకు కొంచెం ఇష్టం, ఎందుకంటే ఆయనకు ప్రభు పనిలోనే ఉంటాడు. వింటున్నారు మీరు? ప్రభు పనిలోనే ఉండే బిడ్డలు ఎవరైనా ఉన్నారా? ప్రభువును వెంబడించాలని ఆశ కలిగిన బిడ్డలు ఎవరైనా ఉన్నారా? అయ్యా నేను ప్రభువును వెంబడించాలనుకుంటున్నానయ్యా. బైబిల్లో పేతురు కనబడ్డాడు ఒకసారి, చాలాసార్లు కనబడతాడు కానీ ఒకసారి ఇట్లా కనబడ్డాడు. రే నువ్వు ప్రభుతో ఉన్న మనిషిలాగా ఉన్నావు, అలాంటిదేం లేదయ్యా అన్నాడు. వింటున్నారా? ప్రభు పనిలో ఉండి ప్రభు చేత గుర్తించబడాలనే ఆశ, ప్రభు గుంపులో ఉండాలనే ఆశ. ఏమండి ఉందా? ప్రభువుతో గుర్తించబడాలనే కోరిక ఉందా? ప్రభు ఉన్న గుంపులో నీవు ఉన్నావా? నీ విశ్వాస నావలో యేసు ఉన్నాడా? ఆయన కూర్చున్న నావలో నీవు ఉన్నావా?
ఒక గుంపు ప్రజ ఇక్కడ ఉన్నారు. గ్రూప్ ఆఫ్ పీపుల్ విత్ జీసస్. యేసుతో ఉన్న గుంపులో నీవు ఉన్నవా? ఉన్నావా? ఎంత అద్భుతమైన మాట. ఐ లైక్ దట్. ఆయన ఎరికో నుండి వెళ్ళుచుండగా, మీకు తెలుసు కదా ఎరికో శపించబడిన ప్రాంతం. తెలుసా ఈ సంగతి? ఏం తెలుసు చెప్పండి. ఎరికో గురించి ఏం తెలుసు మీకు? కొంతమంది పక్కోళ్ళ గురించి తెలుసుకోవడానికి ఎంత ఇష్టపడతారో, ఎంత కష్టపడతారో చూసారా? ఇష్టపడి, కష్టపడి, నష్టపడి, కిందపడి, ఎక్కడో పడాయి. పాయింట్కి వస్తాను. ఎరుకోని గురించి చెప్తున్నాను, బయటకు వస్తున్నాను. నా కొరకు ఎవరైనా ప్రార్థన చేసేవాళ్ళు ఉంటే ఈ విషయం ప్రార్థన చేయండి. నాకు వచ్చిన సమస్యల్లో ఒక సమస్య ఏంటంటే, వర్తమానంలో ఒక ఉదాహరణలో నుంచి ఇంకొక చోటకి వెళ్తున్నాను, అటు నుంచి అడుబడి ఇటు రాలేకపోతున్నా, గుర్తుంటలా. పరిచర్యలో, మినిస్ట్రీలో, వర్క్లో నాకు ఇష్టం లేనిది ఒక సబ్జెక్ట్ ఏంటంటే, అనవసరమైన వాటిని మీరు నెత్తిని రాసుకోవటం. ఇఫ్ దట్ ఈస్ నాట్ యువర్ బిజినెస్, యు డోంట్ టచ్ దట్. విశ్వాసుల, స్టాఫా, పిల్లల, బైబిల్ స్కూలా, స్నేహితుల, బంధువుల, మిత్రుల, ఇఫ్ దట్ ఈస్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్, డూ నాట్ టచ్ దట్. అది నాకు కూడా సంతోషం, మీకు కూడా సంతోషం. ఎరుకో గురించి చెప్తావా? ఇటు వస్తున్నా అంటే మీరు వెతికితే దొరుకుతుంది. నేను అమ్మిని నాతో ఒక మాట చెప్పింది, పలానా అమ్మాయి ఏం పని చేస్తుంది, మరి మీరు ఎప్పుడన్నా డబ్బులు ఇస్తున్నారంట. ఆవిడేమో తీసుకెళ్ళి అందరి ముందు ఇట్లా లెక్క పెడుతుందంట. ఇదిగో నా పక్కనే ఉంది అమ్మిని. ఎవరికైనా జీతం ఇస్తే వాళ్ళు మీ దగ్గరికి ఎదురుకుండా తీసుకొచ్చి లెక్క పెడుతుంటే అవి ఎన్ని కాగితాలో తెలుసుకోవాలనే ఆశ మీలో ఎంతమందికి ఉంటుందో నాకు తెలియదు. కానీ అదంత రైట్ కాదేమనుకుంటున్నా. లెక్క పెట్టడం తప్పు, లెక్క పెట్టిన దాన్ని నువ్వు లెక్క పెట్టడం రెండో తప్పు. మళ్ళీ అది తీసుకొచ్చి మమ్మీకి చెప్పి, అక్కాయికి చెప్పి, చెల్లాయికి చెప్పడం ఇంకో తప్పు. సబ్జెక్ట్లోకి వస్తా. నీకు అంత ఇంట్రెస్ట్ దీని మీద ఉన్నదే, మరి ఎరుకో మీద ఎందుకు ఉండదు? ఎరుకో ఏంటి? ఎరుకో కోటలు కూలి దిగిపోయినాయి. కేక, బైబిల్లో కేకలు ఉన్నాయి, మీకు తెలుసా? అయ్యగారిని ఎందుకు ఎండబెట్టుకు తిరుగుతావని చాలామంది గోల. కొన్ని మరి ఆయన చదువుకోలేదు కాబట్టి కొన్ని వదిలేస్తారు, దానికి నేను కూడా బాధపడతా. కానీ కొన్ని ఉన్నాయే, హల్లెలూయా, ప్రభువుని ఘనపరచడం, ప్రభువు కొరకు బ్రతకడం, ఉన్నదేదైనా ఉంటే ప్రభువుకి ఇవ్వాలనే ఆశ కలిగి ఉండడం, ప్రభువు స్వరము వినడం చాలా అవసరం. ఆయనకున్న కృపల్లో కృప ఏంటంటే ఆ కేకలు. బైబిల్లో కూడా కేకలు ఉన్నాయి, పుట్టి కేకలు కాదు, స్తుతులతో కూడిన కేకలు వేసినప్పుడు ఎరికో కోటలంట. ఇదివరకు చెప్పాను నేను, వెళ్ళిపోయి నేను సహజంగా మనం చదువుకుంటూ వస్తాం, కానీ చాలా అంటే నేను విన్నది, మీరు కూడా ఏఐలో చూసినా వచ్చేస్తుంది, చాలా వెడల్పంట ఎరికో కోటలు. ఇజ్రాయేలీలు ఏమీ చేయలేని పరిస్థితుల్లో వాటి చుట్టూ తిరిగి స్తుతి చెల్లించినప్పుడు అలా దిగిపోయినాయి అంట ఆ కోటలు. బుర్రమని లోపలికి దిగిపోయినాయి అంట. కేకలు వేయొచ్చా మనం? పుట్టప్పుడు వేయకూడదు, ప్రభువు కొరకు వేయాలి. ఉట్టప్పుడు మన స్వరం ఎక్కడా వినపడకుండా కాపాడుకోవాలి. కానీ ప్రభువు పనిలో మాత్రం మన స్వరం గట్టిగా కాపాడాలి, కనబడాలి, వినబడాలి. కొంతమందికి పోట్లాడేటప్పుడేమో ఇంత వస్తుంది గొంతు, హల్లెలూయా అనమంటే హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా.
ఎరికో కోటలు కూలిపోయి, శపించబడిన ప్రాంతం. ఇంకో సంగతి మీకు తెలుసా, ఎరికో అప్పుడు నాశనం అయింది, ఇంతవరకు దాన్ని కట్టినోడు లేడండి. దానికి పునాది వేసావా అమ్మా? ఎవడు ఎరికో పట్టణమును కట్టించ పూనుకొనును వాడు యెహోవా దృష్టికి శాపగ్రస్తుడగును. వాడు దాని పునాది వేయగా వాని జ్యేష్ఠ కుమారుడు చచ్చును. దాన్ని తలుపులను నిలువనెత్తగా వాడు కనిష్ట కుమారుడు చచ్చును. బైబిల్లో ఉన్న మాటలు చదువుతున్నాం, నాట్ ద జోక్స్. పునాది వేసేటప్పుడు ప్రార్థన, తలుపులు ఎత్తేటప్పుడు ప్రార్థన. పిచ్చెక్ అనుకుంటున్నారా? అంటే పెద్దోళ్ళందరికీ ఏం తెలియక అనుకుంటున్నారా? తెలియక కాదు. పునాది వేసేటప్పుడు కృపను పొందాలి, గుమ్మములు ఎత్తేటప్పుడు కృపను పొందాలి, ప్రతిష్ఠించేటప్పుడు కృపను పొందాలి, లేవడంలోనే కృపను పొందాలి, కృప వెంబడి కృపను పొందాలి. ఇరికో అయ్యగారు ఒక మాట చెప్పారు, 20 ఏళ్లలో 20 మందిని ప్రభువులోకి నడిపానని. ఒకసారి చప్పట్లు కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. నేను కూడా లిజనర్నే, నేను ట్రాన్స్లేటర్ని కూడా, కాబట్టి నేను ఐ లిజన్ వెరీ కేర్ఫుల్లీ. ఇదే కాదు, మంత్రాలు చదువుతున్నా నాకు వీలైనంత మట్టుకు వింటా. నాకు సాంస్క్రిట్ రాదు, నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నాను, అయినా వింటా. ఏదైనా వింటా వినాలి. కొంతమంది అతిశయోక్తిగా ఊరికే మాటలు చెప్పేస్తారు. ఇప్పుడు అయ్యగారేమో 20 ఏళ్లలో 20 మందిని ప్రభువులోకి నడిపించారన్నారు. పొద్దున మనం ఒక బాప్తిసం ఇచ్చాం. ఆమె ఆ పాస్టర్ గారు చెప్పారు, అన్నయ్య 18 ఏళ్ళు నేను ఈమెకు దేవుని మాటలు చెప్పా. 18 ఏళ్ల తర్వాత నరసమ్మ గారు ప్రభువుని అంగీకరించి రక్షణ పొందారు. కొట్టండి కొట్టండి కొట్టండి, ప్రభువు కోసం కొట్టండి. 18 ఏళ్ల ప్రయాస కొరకు కొట్టండి, దేవుని కృప కొరకు కొట్టండి. హల్లెలూయా. కొంతమంది ఏంటో అప్లై అంట రిప్లై అంట, అప్లై రిప్లై అప్లై రిప్లై. నిన్న కాక మొన్న వచ్చాను, అయ్యా 200 మంది వచ్చేస్తున్నాయి. ఎక్కడి నుంచి వస్తారా? చిన్నప్పుడు పరిగేరిన అనుభవం ఎవరికన్నా ఉందా? పరిగి మేమేమో సచ్చేటట్టు, నడుము పోయేటట్టు పరక 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 ఏరుతుంటే ఒకడు వచ్చి ఇంత కట్టుకొచ్చేసేవాడు. ఎక్కడదరా అంటే చెప్పండి. అంతే. పరిగి ఏరేటప్పుడు కంకి దగ్గర మనం పట్టుకుంటే మెడ దగ్గర ఏమవుద్ది? అది వంగుద్ది. అసలు కట్టిన పన చూస్తేనే అది ఏరిని పరిగో ఎత్తుకొచ్చిందో. ఇది కూడా అంతే, ఇది కూడా అంతే, ఇది కూడా అంతే. మా తల్లిదండ్రులు 60 ఏళ్ళు పరిచర్య, 63 ఏళ్ల క్రితం పరిచర్య ప్రారంభించారు. వాళ్ళు నడిపించి 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 గడిచిన 28 ఏళ్ళగా డైరెక్ట్ పరిచర్యలోను, ఒక 40 ఏళ్ళగా ఇండైరెక్ట్గాను మేము కూడా పరిచర్యలో ఉన్నాం. ఏమండి, 40 ఏళ్ళు వర్క్ చేస్తే ఈ కొద్ది ఆత్మలు ఇక్కడ కనబడుతున్నాయి. తేలికేనా? తేలిక కాదు. జన సమూహం, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా ప్రార్థన కూడా ఏంటంటే, ప్రభువా అనేక మందిని పంపండి అయ్యా. ఎక్కడికి వెళ్ళినా గుంపుల గుంపుల ప్రజలను ఇవ్వండి నాయనా. హల్లెలూయా. ఈ మధ్య ఒక మీటింగ్కి పిలిచారు నన్ను, మనం కూడా సహకరించాం. తమ్ముడు, విజయవాడ బ్లాక్ 30,000 మంది వస్తున్నారు తమ్ముడు అన్నాడు ఆయన. నేను మామిడి చెట్టు కొట్టి అక్కడక్కడ పని చేస్తా
టైం అయిపోతుందని అదేదో సమాజం కొరకు ఉపయోగపడే మీటింగ్ అని పిల్లల్ని వేసుకుని అలాగే పరుగులెత్తా విజయవాడ. అసలు విజయవాడ బ్లాక్ అన్నది ఆ పేటకు పోయిన బ్లాక్ లేదు, విజయవాడ బ్లాక్ అన్నది ఆ ఏరియాకు పోయిన బ్లాక్ లేదు, విజయవాడ బ్లాక్ అన్నది ఆ సందుకు పోయిన బ్లాక్ లేదు, విజయవాడ బ్లాక్ అన్నది అసలు ఆ గ్రౌండ్లోకి పోయిన చిన్న గ్రౌండ్, ఎంత గ్రౌండ్ అది బ్లాక్ లేదు. కారు లోనకు తీసుకెళ్ళి లోన పెట్టారంటే ఎంత బ్లాక్ మీకు తెలియాలి. 30,000 మంది వస్తారన్నారు, అందులో చూస్తే 300 మంది ఉన్నారు మేము వెళ్ళిన 2 గంటలకి. ఇది ఎందుకు చెప్పానో తెలుసా? ఆన్లైన్లో ఉండి కూడా అన్ననేమనడానికి లేదు, పాపం ఆయన చేసిందంతా చేశారు ఆయన అంటలా. ఎందుకు చెప్పానంటే ప్రజలు రావడం అనేది నువ్వు అనుకున్నంత తేలికైన పని కాదు. ఏదో ఒక బలమైన కారణం ఉంటేనే ప్రజలు వస్తారు, చూసారా? ఆ తర్వాత మొత్తం ఒక 500-600 మంది వచ్చారు. వాళ్ళు ఒక 300 మంది జంపు 2 గంటలుండి మా టైం అయిపోయింది అన్నారంట. వాళ్ళు టైం పెట్టి వచ్చారు. ఇక మీటింగ్కి మిగిలింది ఎవరయ్యా అంటే వీళ్ళే. చిన్న మీటింగ్ కాదు, యేసును వెంబడించారు. యేసు ఎక్కడుంటే అక్కడ ప్రజలు ఉంటారు. ప్రజలు రాగోరుతున్నావా ఒక సేవకునిగా? ప్రభువు ఉన్నాడో లేదో చూసుకో. ప్రభువును చూడ్డానికి ప్రజలు వస్తారు. ప్రభువును చూచుటకై ప్రజలందరూ రాగా విభు మహిమను గాంచా విశ్వమే మముగోరా. ఐ ప్రే యాజ్ యువర్ పాస్టర్, మీ సంఘ కాపరిగా నా ప్రార్థన ఏంటో తెలుసా? మీరు ఇక్కడికి వచ్చినప్పుడల్లా ప్రభువును చూసి వెళ్ళాలి. సోదరుడు దేవానంద్ ఒకసారి మన క్రిస్మస్కి వచ్చారు, భార్యాభర్తలు ఇద్దరు క్రిస్మస్కి వచ్చి వెళ్ళారు. వెళ్ళి రాత్రి 12:30-1 గంటకు ఆయన వెళ్ళిపోయి మన మీటింగ్ అయినాక కాల్ చేశారు. అయ్యగారు వందనాలు అన్నాడు. వందనాలు అన్నాడు. సభలో ప్రభువు ఉన్నాడండి, నాకు అది సంతోషం అయింది అన్నాడు ఆయన. ఐ టెల్ యూ దిస్, మీకు ఒక సంగతిని చెప్తున్నాను. యేసే జవాబు పరిచర్యలో ఆ మాట వారు ఒక్కరే కాదు, మన పరిచర్యలో అనేక మంది పలకడం, ఈ చెవులతో వినే కృప ప్రభువు నాకు ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి ఘనత కలుగునుగాక. ప్రభువును చూడాలి మీరు, ప్రభువునే చూడాలి మీరు. ఎరికో నుండి వెళ్ళుచుండగా బహుజన సమూహం ఆయన వెంట వెళ్ళను. 30వ వచనం. ఇదిగో అనండి అమ్మ అందరూ, చెప్పండి. చాలా మంది అదిగో అంటారు. ఒక ఆయన నేను ఎక్కడ వెళ్తా నా మధ్య సొక్కా తీసి గోసెట్టాడు. అదిగో అంటున్నాడు. అదిగో కాదురా నాయన, ఇదిగో అనాలి. రాజబాబాయి గారు రాశారు పాట, ఇదిగో కలువరి సిలువ ప్రేమ మరపురాని. హల్లెలూయా. ఇదిగో అనాలి. ఏమనాలి చెప్పండి? ఇదిగో రా అనాలి. అదిగో అటెళ్ళు అంటారు కొంతమంది. అటెళ్ళురా. మీలో ఎవరైనా అటెళ్ళురా అనే అలవాటు ఉన్నోళ్ళు ఎప్పుడైనా వాడు అటెళ్ళి మళ్ళీ వచ్చాడా? చెప్పండి. కొంతమంది వాళ్ళ పేరే అటెళ్ళురా. అటు కాదు, ఇటు అనాలి. స్తోత్రం, హల్లెలూయా. ఇదిగో త్రోవ పక్కన ఎందుకు కూర్చుని ఉంటారు? త్రోవ ప్రక్కన 2 గుడ్డివారు ఎందుకు కూర్చొని ఉంటారు? అడ చూస్తారేంటి? గుడ్డివారని ఉంది, త్రోవ ప్రక్కన ఉంది, అడ చూస్తారు. చెప్పండి.
సహాయం కోరుతూ, ఇంకా కొంచెం తెలుగులో మాట్లాడిన గ్రాంధికం ఎందుకులే, అడుక్కోవడానికి. అయ్యా బాబు అనడానికి. ఏమి లేవు, ఇద్దరికీ లేవా? చెప్పండి అమ్మా, ఇద్దరికీ లేవు. మీకు ఎప్పుడైనా ఒక సంగతి తెలుసా? మీకు ఏ గూటి పక్షి, ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఒక తాగడానికి అలవాటు పడ్డాడు అనుకో, తాగుబోతు అనుకో, వాడిని నువ్వు హైదరాబాద్ తీసుకెళ్ళు, వానికి ఫ్రెండ్స్ వస్తారు. అమెరికా కొట్టుకుపో, అక్కడ కూడా ఫ్రెండ్స్ వస్తారు. ఎవరు? నీకెందుకు తెలియదు? దేనికి సంబంధించినోడు దాని దగ్గరికి వెళ్ళిపోతాడు. వీళ్ళిద్దరూ గురుడివారంటే నీకు కనబడదు, నాకు కనబడదు. కాబట్టి ఇద్దరం కలిసి అడుక్కుందాం అనుకుని ఒక నిర్ణయానికి వచ్చారేమో అనుకుంటున్నాను. ఎక్కడ చేరారు? త్రోవ ప్రక్కన అనేకమైన బెనిఫిట్స్ ఉంటాయి, బాగా గుర్తుంచుకోండి. ఇప్పుడు ఇది త్రోవే అంటారా? దాన్ని ఏమంటారు? బజారేగా, బిసైడ్స్ ద రోడ్. నేను ఇక్కడ ఉండడం వల్ల అనేక మంది ఇటు వెళ్ళేవాళ్ళు ఒక బ్రేక్ వేసి అయ్యా వందనాలండి అంటారు. అన్యులు కూడా ఆగుతారు. నాకు ఒక గొప్ప అవకాశం, పలకరిస్తా. 4 సార్లు పలకరించి ఒకసారి అయ్యా ఆదివారం ఆరాధన జరుగుతుంది, మందిరానికి రండి అంట. నా మీదనున్న ప్రేమతో వాళ్ళు నో అని చెప్పరు. రోడ్డు ప్రక్కన ఉండడం వల్ల అదొక ఉపయోగం. చూసారా? త్రోవ ప్రక్కన. మన దేశంలో ముఖ్యంగా బిజినెస్లన్నీ ఎక్కడ ఉంటాయి? త్రోవ పక్కన ఉంటే పర్లా, త్రోవలో ఉంటాయి, రోడ్డు మీద. త్రోవ ప్రక్కన ఇద్దరు గురుడివారు, యేసు ఆ మార్గమున పరిశుద్ధాత్మునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. వాళ్ళు చూడలేరు కదా, అందుకు విన్నారు. చూసారా? మనం చూసినా పట్టించుకోం, వాళ్ళు చూడకపోయినా విన్నారు. ఇదివరకు ఒక పాట ఉండేది కదమ్మా, విన్నారా ప్రభుని మాటలు, మాటలేలా ముచ్చాల మూటలు, విన్నారా? వాట్ యు హియర్ దట్ ఎఫెక్ట్స్. మీరు ఏది వింటున్నారో చెప్పండి, అది వినేది మన గుండెని ఏం చేస్తుంది చెప్పండి? ఎఫెక్ట్ చేస్తుంది. నువ్వు బాగుపడాలన్నా నువ్వేది వింటున్నావో అదే, నువ్వు పాడైపోవాలన్నా ఏది వింటున్నావో అదే. పిల్లలు, మీరు టీచర్స్ ఇక్కడ ఉంటే టీచర్స్ కూడా వినండి ఈ మాట. పిల్లలకు వినడం నేర్పాలి. ఇమాన్యువల్ మిషన్ స్కూల్ స్టాఫ్, మేనేజ్మెంట్, మీరు వినడం నేర్పాలి. మీరు వినాలిరా, మీరు వినాలి, కీన్గా వినాలి. అది పదం, బాగా వినాలి.